మాటలు మార్కెట్లను ఎలా అతలాకుతలం చేస్తాయో చూద్దాం రండి. అసలు కథేంటంటే, మొన్న మధ్యన ఫైనాన్షియల్ మార్కెట్స్ ఒక్కసారిగా షాకు గురయ్యాయి. అంతా గందరగోళం. అసలు ఈ కల్లోలానికి కారణమేంటి? అంతా వైట్ హౌస్ చేసిన ఒక ప్రకటనతో మొదలైంది. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ అంతే మార్కెట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ న్యూస్ దెబ్బకి క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి, కానీ స్టాక్స్, బిట్కాయిన్ మాత్రం పైకి దూసుకెళ్లాయి. మార్కెట్లు కాస్త సెటిల్ అవుతున్నాయి అనుకునేలోపే ఇరాన్ నుంచి కథకు పెద్ద ట్విస్టొచ్చింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఏమన్నారంటే, ట్రంప్ గంటలో ఏకంగా 7 అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మొదటిది, హార్ముజ్ జలసంధి తెరిచి ఉందన్నారు, కానీ నిజానికి అక్కడ యుఎస్ నేవీ దిగ్బంధనం ఉంది. రెండోది, ఇరాన్తో కంప్లీట్ డీల్ అన్నారు. అసలు అలాంటి ఒప్పందమే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ట్రంపేమో చర్చలు బావున్నాయన్నారు. ఇరాన్ పార్లమెంటేమో ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. సరే, ఈ రాజకీయ రచ్చలో అసలు ఆ జలసంధిలో ఏం జరుగుతోంది? నౌకల సంగతేంటి? అక్కడే 2 ఇండియన్ షిప్స్ ఇరాన్ దళాలకు చిక్కాయి. ఆ సంభాషణలు కూడా రికార్డయ్యాయి. మొదటి షిప్ భాగ్యలక్ష్మితో, మీకు పర్మిషన్ లేదు, వెంటనే వెనక్కి వెళ్ళండి అని వార్నింగ్ ఇచ్చారు. రెండో షిప్ మార్హాడిల్ వాళ్లు, మీరే కదా క్లియరెన్స్ ఇచ్చింది, ఇప్పుడు ఫైరింగేంటి అన్నారు. అయితే ఈ ప్రకటన వెనుక ఏదైనా పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ ప్రకటన రావటానికి కొన్ని క్షణాల ముందు ఆయిల్ ప్రైస్పై ఓ భారీ బెట్ పడింది. అంటే ఆయిల్ ధరలు పడిపోతాయని $760 మిలియన్ షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. ఇరాన్ నుంచి అసలు విషయం బయటకు రాగానే మార్కెట్లు మళ్లీ రివర్స్ అయ్యాయి. అంతా గందరగోళం. ఈ సంఘటనతో మార్కెట్లు చాలా వాలటైల్గా మారాయి. చిన్న వార్తకు కూడా భారీగా స్పందించడం మొదలుపెట్టాయి. మాటలే మార్కెట్లను కదిలించే ఈ రోజుల్లో అసలు నిజమేది, ఏది అబద్ధం ఆలోచించాల్సిన విషయమే.